హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. గత కొన్ని రోజులుగా మనం అబ్రాడ్లో ఎంబీబీఎస్ గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. ఏ కంట్రీ మనకు సెట్ అవుతుంది, ఏ కంట్రీస్ని చూస్ చేసుకోవాలి, ఎలాంటి యూనివర్సిటీస్కి వెళ్తే మన ఫ్యూచర్ చాలా కరెక్ట్గా ఉంటుంది, అక్రిడేషన్స్ అన్నీ ఎలా చూస్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి విశాల్ ఓవర్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ డాక్టర్ నాగేంద్ర బాబు గారు అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ వస్తున్నారు కదా. అలాగే ఈ రోజు కూడా అబ్రాడ్ లో ఎంబీబీఎస్ గురించి మరిన్ని వివరాలు తెలియచేయబోతున్నారు. పలకరిద్దాం. నమస్తే అండి. నమస్తే. డాక్టర్ నాగేంద్ర బాబు గారు, మామూలుగా మీరు రష్యాలో ఉన్న యూనివర్సిటీస్ గురించి చెప్పారు. అయితే అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనగానే మనకి ముఖ్యంగా వినిపించేది కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇలాంటి కంట్రీ పేర్లు ఎక్కువగా మనకి వినిపిస్తాయి కదండి. సో అలాంటి కంట్రీస్లో మీరు ఏదన్నా యూనివర్సిటీతో అఫిలియేట్ అయ్యారా? ఫస్ట్ మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఒకటి ఇస్తాను స్టూడెంట్కి. ఇప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేయాలనుకున్న వాళ్ళు యుఎస్ అడుగుతారు, యూకే అడుగుతారు, ఆస్ట్రేలియా అడుగుతారు, కెనడా అడుగుతారు. ఇలాంటి మల్టిపుల్ కంట్రీస్ అడుగుతూ ఉంటారు కదా. మనం కూడా ఒక మల్టిపుల్ కంట్రీస్ ఆప్షన్ ఇస్తాం. కానీ మేము అనుకున్న ప్రోటోకాల్లో కాంప్రమైజ్ అవ్వం. ఫస్ట్ ఏంటి, అక్కడ జనాభాకి ఎంతమంది జనాభా ఉన్నారు, ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఒకటి వాళ్ళకి టీచింగ్ హాస్పిటల్ ఉందా, అంటే మన ఇండియా లాగా ఏ మెడికల్ కాలేజ్కి ఏ హాస్పిటల్ టైప్ ఉన్నట్టు అలాగా సొంతది ఉందా, వీళ్ళ వరకు ఉందా, పేషెంట్ కౌంట్ ఏంటి, ఈ బేసిక్స్ మీద మనం ఎక్కువ వర్క్ చేసేది. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ వచ్చేసరికి ఇంట్రెస్టింగ్. ఇక్కడ వచ్చేసరికి దాదాపు 3 crores జనాభా, కంట్రీ మొత్తం 3 crores జనాభా. అక్కడ కూడా సిటీస్ ఉంటాయి. మన ఇండియాలో ఎలా స్టేట్స్ డివిజన్ అయ్యామో వాళ్ళకు కూడా సిటీస్ తగ్గ డివిజన్ ఉంటుందన్నమాట. ఈ సిటీస్ చూసుకుంటే మీకు బుఖారా, అండీజాన్, అక్కడ మీకు సామర్ఖండ్, ఇలాంటి ఫర్గానా, టాష్కెంట్ ఇలాంటి సిటీస్ వినపడతాయి. ఉజ్బెకిస్తాన్ అనగానే మీరు బ్లైండ్గా ఒకటి ఫాలో అయిపోండి, ఆడ క్యాపిటల్ సిటీ తప్పితే ఇంకెక్కడొద్దు. ఎందుకంటే ఫస్ట్ ఎకనామికలీ అంత స్ట్రాంగ్ కాదు ఆ దేశం. అక్కడ వచ్చేసరికి వాళ్ళ సంపద, వాళ్ళ డెవలప్మెంట్ మొత్తం క్యాపిటల్ సిటీలో ఉంది. అప్పుడు మనం ఇప్పుడు ఏదైతే నేను వేరే సిటీస్ చెప్పానో, ఫర్గానా, బుఖారా అని చిన్న చిన్న సిటీస్ అనమాట. అది 2 lakh 3 lakh పీపుల్ ఉన్న సిటీస్. అక్కడ ఏముండదు డెవలప్మెంట్, జస్ట్ థియరీ చదువుకొని వచ్చేయటం అలా ఉంటుంది అనమాట. సో ఏదైతే మేజర్ డెవలప్మెంట్ ఉందో అది క్యాపిటల్ సిటీలో ఉంది. అందుకే క్యాపిటల్ సిటీ వచ్చేసరికి టాష్కెంట్. ఇప్పుడు క్యాపిటల్ సిటీకి వస్తాను. సో క్యాపిటల్ సిటీ పాపులేషన్ 35 lakhs ఉంది. ఈ 35 lakhsలో టీఎంఏ అని ఒకటి ఉందండి, టాష్కెంట్ మెడికల్ అకాడమీ. ఓన్లీ మెడికల్ కోసం పెట్టింది అకాడమీ. మన ఇండియాలో ఎయిమ్స్ ఎలాగా మనకు అలా ఉజ్బెకిస్తాన్ మొత్తం మీద టాష్కెంట్ మెడికల్ అకాడమీ అలాగా. దాని మీద ప్రధానంగా నేను ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే ఆన్ క్యాంపస్లోనే నేను నా యూట్యూబ్ వీడియోలో కూడా పెట్టాను. క్యాంపస్ ఏదైతే వీళ్ళకి మెడికల్ కాలేజ్ క్యాంపస్ ఉందో దాన్ని ఎదురే హాస్పిటల్ సేమ్ ఇండియన్ స్టైల్లో ఉంది. అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఉంది అక్కడ. సో ఇప్పుడు ఏదైతే మన 29 స్పెషాలిటీస్ ఉంటాయో అవి మొత్తం ప్రతి స్పెషాలిటీ అందులో ఉంది. సేమ్ ఇండియాలోనే అనిపించింది నాకు. మరి ఇంకేం కావాలి, అది గవర్నమెంట్ యూనివర్సిటీ 100 years నుంచి ఉంది టీఎంఏ. అండ్ మోర్ దెన్ మొన్న మనకి ఎన్ఎంసీ అడిగిన 2021 రెగ్యులేషన్స్ ఉన్నాయి, లైసెన్స్ అడిగింది. ఇది డిగ్రీతో పాటే లైసెన్స్ ఇస్తున్నారు వీళ్ళు, స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు మీకు డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది కదండి, అక్కడ మీ పేరు, మీ రిజిస్ట్రేషన్ నంబర్తో సహా డిగ్రీతో సహా వస్తుంది. గవర్నమెంట్ యూనివర్సిటీ, అది క్యాపిటల్ సిటీ, అండ్ వాళ్ళకి సొంత హాస్పిటల్స్. రైట్. సో అంటే మనం యూనివర్సిటీ చెక్ చేసుకోవడానికి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఓకే. సో అంటే యూజువల్గా ఈ కొంచెం నాట్ రిచ్ కంట్రీస్లో ఫీజ్ స్ట్రక్చర్స్ కూడా కొంచెం తక్కువగా ఉంటాయా? తక్కువగా ఉంటాయి. అక్కడ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది మొత్తం. ఇప్పుడు హార్డ్లీ మీకు టీఎంఏలో ట్యూషన్ ఫీజ్, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇంక్లూడింగ్ మొత్తం 28 lakhs వచ్చేస్తుంది. అండ్ అక్కడ హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తుంది టీఎంఏ. యూనివర్సిటీలోనే టీఎంఏ హాస్టల్ ప్రొవైడ్ అక్కడ వచ్చేసరికి చాలా సెక్యూర్. మీకు ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ కెమెరాస్ పెట్టుంటాయి. అసలు కంట్రీ మొత్తం, అది సిటీ మొత్తం, క్యాపిటల్ సిటీ మొత్తం కెమెరాస్తో ఎక్విప్ అయి ఉన్నాయి. ప్రతిదీ గవర్నమెంట్ క్లోజ్గా మానిటర్ చేస్తుంది అనమాట. అటు గవర్నమెంట్ ఎంత చెప్తే అంత, జనాలు జవదాటరు వాళ్ళ మాట. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. షవర్లెట్ అనే కంపెనీ ఉంది కార్ది. టాష్కెంట్ మొత్తం ఉజ్బెకిస్తాన్ మొత్తం అయ్యే కార్లు ఉంటాయి. వేరే కార్ వాడితే 100% ట్యాక్స్ కట్టాలి. అంతగా సాగుతుంది అనమాట గవర్నమెంట్ వచ్చేసరికి. ఇప్పుడు రీసెంట్గా ఫారెన్, అక్కడ యూజువల్ చాలా సేఫెస్ట్ ప్లేస్ ఉజ్బెకిస్తాన్ వచ్చేసరికి అసలు క్రైమ్ రేట్ చాలా లో, పీపుల్ చాలా హంబుల్, చాలా అమాయకంగా ఉంటారు. అండ్ ఇప్పుడు వాళ్ళు మనల్ని చూస్తే భయపడుతున్నారు.
ఎందుకు? అక్కడ లోకల్ ఫారెన్ మినిస్టర్ మనల్ని ఒక మాట టీజ్ చేసినా మనకి ఇబ్బంది కలిగించిన రూల్స్ హార్ష్గా పెట్టాడు. ఓకే. జస్ట్ ఎందుకంటే మొత్తం సిటీ మొత్తం కెమెరాస్తో వాళ్ళు గవర్నమెంట్ మొత్తం మానిటర్ చేస్తుంది కెమెరాస్తో. ఇప్పుడు మనకు అక్కడ సిమ్ తీసుకోవాలన్నా గవర్నమెంట్కి తెలియాల్సిందే, రిజిస్ట్రేషన్ అడుగుతుంది. ఇప్పుడు హోటల్లో 2 days స్టేకి వచ్చామనుకోండి, ఆ ఒక్క రోజుకి హోటల్ ఫేర్ కాకుండా మళ్ళీ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయించాలి. ఓకే. దానికి సపరేట్ తీసుకుంటారు, ఒక 100 రూపీసో మన రూపీస్లో. అలా ప్రతిదీ మన స్టెప్స్ గవర్నమెంట్ చూస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లడికి హాస్టల్ నచ్చలేదు, స్టూడెంట్ బయట ఉండాలనుకుంటున్నాడు, ఓనర్ రిజిస్ట్రేషన్ చేయించాలి గవర్నమెంట్తో. ఏదైనా గవర్నమెంట్కి చెప్పి చేయాలి అక్కడ. సో గవర్నమెంట్ చేతిలో ఉన్నంటే ఖచ్చితంగా అది సేఫ్ అనే. చాలా సేఫ్. మీరు క్రైమ్ రేట్ కూడా చెక్ చేసుకోండి, చాలా సేఫ్. 3 కోట్ల జనాభాకి ఆ క్రైమ్ రేట్ మెయింటైన్ చేస్తానంటే చాలా గ్రేట్ అసలు. చాలా తక్కువ క్రైమ్ వచ్చేసరికి, అండ్ పీపుల్ ఆర్ హంబుల్ మోస్ట్లీ వచ్చేసరికి. అండ్ వాళ్ళు ఎక్కువ శాతం ఉజ్బెకిస్తాన్లో నేను చెప్పాను ఎకనామికల్ అంత స్టాండర్డ్ ఉండరని, వాళ్ళంతా క్యాపిటల్ సిటీలో ఉంటుంది. వాళ్ళ దగ్గర కొంత అఫోర్డబిలిటీ ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ గవర్నమెంట్కే వస్తూ ఉంటారు హాస్పిటల్స్కి. అందులో 35 lakh పాపులేషన్లో అక్కడ దాదాపు 17 to 18 lakh పాపులేషన్ మొత్తం టీఎంఏకి వెళ్తుంది. టాష్కెంట్ మెడికల్ అకాడమీ. సో ఎక్స్పోజర్ చాలా బాగుంది, క్లినికల్ ఎక్స్పోజర్ సేమ్ హ్యాండ్స్ ఆన్ ఉంది మన ఇండియా లాగానే. సో మరి థియరీ పార్ట్ ఎంత స్టాండర్డ్ గా చెప్తారు? థియరీ పార్ట్ ఇప్పుడు రీసెంట్గా ఈ కాలేజ్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ యుక్రెయిన్ ట్రాన్స్ఫర్డ్ ఉన్నారు. ఓకే. యుక్రెయిన్ నుంచి ఎవరైతే 2nd year స్టూడెంట్, 3rd year స్టూడెంట్, 4th year స్టూడెంట్ వాళ్ళందరూ ఉన్నారు. మ్యాక్సిమం 70% ఆఫ్ ద ట్రాన్స్ఫర్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ఉజ్బెకిస్తాన్. టీఎంఏలో ఒక రివ్యూ వాళ్ళు చెప్పింది, బెటర్ దెన్ యుక్రెయిన్ అన్నారు. మేము చాలా రిగ్రెట్ అవుతున్నాం, ఈ ఫస్ట్ ఇయర్ నుంచే ఇక్కడ చదువుకొని ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి హాస్పిటల్ అనేది అలవాటు చేస్తున్నారు. హిస్టరీ టేకింగ్ కానీ ఇవన్నీ అవి వాళ్ళకి కొత్తగా అనిపించాయి. అండ్ క్లినికల్స్ వచ్చేసరికి హ్యాండ్స్ ఆన్ ఇచ్చేస్తున్నాను, పేషెంట్ కొంటే ఎక్కువ ఉంది. నేను అక్కడ 5th year స్టూడెంట్తో కూడా మాట్లాడాను, ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో అతను కూడా చెప్పింది ఒకే మాట, రిగ్రెట్, నేను ఎందుకు ముందు జాయిన్ అవ్వలేదు టీఎంఏలో. థియరీ పార్ట్ మీరు అడిగిన క్వశ్చన్, థియరీ అడిగారు కదా, ఫస్ట్ 3 years మొత్తం ఇంగ్లీష్ మీడియం అండి. సెకండ్ 3 years కూడా ఇంగ్లీష్ మీడియం టీచింగ్ ఉంటుంది. పేషెంట్ కమ్యూనికేషన్ కోసం మీరు లాంగ్వేజ్, ఎందుకంటే అక్కడ పేషెంట్ ఇంగ్లీష్ రాదు, 100% రాదు. అండ్ మీకు అడ్వాంటేజ్ కూడా ఇది, మీరు ఉజ్బెక్ కనుక లోకల్ లాంగ్వేజ్ కనుక నేర్చుకున్నారనుకోండి, తర్వాత మీరు ఇండియాలో ప్రాక్టీస్ పెట్టినప్పుడు, ఇప్పుడు మీకు చెప్పాను ఇందాక లాస్ట్ వీడియోలో, ఉజ్బెక్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ నుంచి ఎక్కువ పేషెంట్స్ ఇప్పుడు ఇండియాకి వస్తున్నారు ట్రీట్మెంట్స్ కోసం. మీరు అక్కడే చదువుకొని ఉంటారు కాబట్టి కొంచెం భాష వచ్చి ఉంటే మిమ్మల్ని బాగా ఫేవర్, కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకుంటారు, ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. సో ఈ విశాల్ ఓవర్సీస్ అనేది మనకి మామూలుగా ఈ ఉజ్బెకిస్తాన్ ప్రమోట్ చేసినప్పుడు ఇక్కడ నుండి ఎంతమంది, అంటే ఏదైనా టీఎంఏకి ఏదైనా రెస్ట్రిక్షన్ ఉంటుందా, ఈ మంత్ లోపే మనకి ఓపెనింగ్స్ అయిపోతాయని కానివ్వండి, ఇంతమంది స్టూడెంట్స్ ని తీసుకుంటాము అని కానివ్వండి, ఈ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ అని కానీ అలా ఏమైనా ఉంటుంది? వాళ్ళ లిమిట్ ఇంటేక్ అయితే ఉంటుంది, కాకపోతే వాళ్ళు 2 intakes చేస్తారు, September 1, January 1. సో మాక్సిమం జనవరి అంటే ఇక్కడ ఎవరు స్టూడెంట్స్ వెళ్ళరు, ఎందుకంటే వన్స్ ఇక్కడ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అందరు సెకండ్ ఆప్షన్ తీసేసుకుంటారు, ఏదర్ పారామెడికల్ కోర్సులో వెళ్ళటమా, లాంగ్ టర్మ్కి వెళ్ళటమా తీసేసుకుంటారు. సో ఎక్కువ మంది బ్యాచ్ సెప్టెంబర్కి వెళ్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి లిమిటెడ్ ఇంటేక్ ఉంది, 300 స్టూడెంట్స్ అలా లిమిటెడ్ ఇంటేక్ పెట్టుకుంటారు, అందులోనే ఫిల్ చేసుకోవాలి మనం. ఓకే. సో మనం ఏమైనా ఎగ్జామ్ రాయాలా? ఎగ్జామ్ ఏం లేదండి, జస్ట్ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, డీన్ చేస్తాడు కన్సెంట్ కోసం, అంటే వెదర్ హీఈస్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ టీఎంఏ, అతనికి ఇష్టపడే వస్తున్నాడా లేడా. జస్ట్ ఫార్మల్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, ఎందుకు టీఎంఏ, మా యూనివర్సిటీ ఎందుకు అని కన్సెంట్ చూసుకుంటాడు, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ రిక్వైర్మెంట్. అయితే ఉజ్బెకిస్తాన్ కానివ్వండి, రష్యన్ కంట్రీస్ ఏదైనా వెళ్ళాలి అనుకుంటే మనకి వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? వీసా ప్రాసెస్ చెప్తున్నాను చూడండి. ఉజ్బెక్ వచ్చేసరికి వాళ్ళ గ్యాస్ వాళ్ళు తయారు చేసుకుంటారు. మీకు ఇక్కడ లీటర్ మనకు 115, 118 ఉంది కదండి, అక్కడ 30 రూపీస్. మీరు ఒక ట్యాక్సీస్ చాలా చీప్ అక్కడ, 30 minutes డ్రైవ్ తీసుకున్నా కూడా 200 రూపీస్ లాగా వస్తుంది. 30 minutes డ్రైవ్ అంటే అక్కడ అసలు రోడ్ మీద మీకు వేరే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉండదు, ఓన్లీ కార్ ఉంటుంది, ట్రక్ ఉంటుంది. సో అంత ట్రాఫిక్ అనేది ఉండదు టాష్కెంట్ సిటీలో. అంత ట్రాఫిక్ లేని సిటీలో 30 minutes రైడ్ అంటే మీకు చాలా కిలోమీటర్స్, అది 200, 250 తీసుకుంటారు అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్లైట్ ఛార్జెస్ కూడా 1 way తీసుకుంటే 18,000, 2 way 35,000. ఇప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి 2.5 hours జర్నీ, ఎగ్జాక్ట్ 2.5 hours జర్నీ. ఎప్పుడన్నా పేరెంట్స్ వెళ్ళి రావాలంటే 1 lakh లో వెళ్ళొచ్చేసేయచ్చు, మదర్, ఫాదర్ విత్ అకామిడేషన్.
ఓకే. ఆడ హోటల్స్ కూడా పెద్ద కాస్ట్లీ ఉండవు. మీకు మంచి 3 స్టార్ హోటల్ ఒక 1200 వచ్చేస్తుంది, ఓకే. 1200 రూపీస్. సో మనకి అఫోర్డబుల్ చాలా. చాలా ఎఫోర్డబుల్. సో మరి కమింగ్ టు దిస్ అండి, బయట పిల్లలు యూనివర్సిటీలో హాస్టల్ ఉంటుంది కదా, మరి ఫుడ్ అకామిడేషన్ ఇవి ఎలా ఉంటాయి? ఫుడ్ అకామిడేషన్ అక్కడ ఇండియన్ మెస్ ఉంది, వాళ్ళకి సపరేట్గా ఇండియన్ అక్కడ కిచెన్ కూడా ఉంది. వాళ్ళకి ప్రతి ఫ్లోర్కి వాళ్ళకి ఒక కిచెన్ ఉంటుంది అనమాట. సెల్ఫ్ కుకింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, ఇండియన్ మెస్ కావాలంటే ఇండియన్ మెస్ ఉంది. ఓకే. ఒకవేళ వీళ్ళు హాస్టల్ కాదు నేను బయటికి వెళ్తానన్నా కూడా కంపల్సరీ ఆ ఓనర్ గవర్నమెంట్తో రిజిస్టర్ చేయించాలి. అండ్ రూమ్కి ఇంతమంది ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకుంటాము 10 మంది ఉంటామంటే ఉండదు. మాక్సిమం డబుల్ బెడ్రూమ్ అంటే ఒక 4 స్టూడెంట్స్, సింగిల్ బెడ్రూమ్ అంటే ఒక 2 స్టూడెంట్స్, అంతే లిమిట్. అలా లిమిట్లోనే పెట్టుకుంటారు. అండ్ ప్రతి వాళ్ళు బయట తీసుకున్నా కూడా కెమెరాస్ అనేవి ఉంటాయి. ప్రతి వాళ్ళ ఆ బిల్డింగ్లో ఉంటుంది, ఆ స్ట్రీట్స్లో ఉంటుంది. ఇప్పుడు ఇక ఏదైతే కొంచెం ఉమెన్ రెస్పెక్ట్ ఎక్కువ ఈ కంట్రీలో వచ్చేసరికి, సో అమ్మాయిలకు చాలా 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 సేఫ్, వెళ్ళిపోవచ్చు. చాలా సేఫ్ ఇక్కడ. ఓకే. వేరే కంట్రీస్ తో పోయేసరికి వేరే కంట్రీస్ అంటే ఈక్వల్ రెస్పెక్ట్ ఉంటుంది, ఇక్కడ ఉమెన్ కి ఎక్కువ, సేమ్ మన ఇండియా లాగా అన్నమాట కొంచెం. అయితే ఈ టీఎంఏ ఏదైతే యూనివర్సిటీ ఉందో అక్కడ క్లినికల్ ఎక్స్పోజర్ అన్నీ ఉన్నాయి. అయితే చాలా మంది పేరెంట్స్ ఈ మధ్య ఇది కూడా అడుగుతున్నారు, ఎనాటమీ టేబుల్ అని అంటూ ఉంటారు. అనాటమీ టేబుల్, ఎస్, ఆ ఎనాటమీ టేబుల్ కూడా అన్ని కంట్రీస్ లో అన్ని యూనివర్సిటీస్ లో ఉండట్లేదు. మా పిల్లలకు కొంచెం భయం, ముందు ఎనాటమీ టేబుల్ అలవాటు అయితే తర్వాత యూజువల్ బాడీస్ మీద చేసుకోవచ్చు అన్నట్టు, ఆ ఎక్స్పోజర్ కి ఎనాటమీ టేబుల్ ఉంటుందా లేదా అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది. సో అది ఎట్లా ఉందండి? 3D అంటారు దాన్ని, అనటమీ టేబుల్ 100% ఉంది. అండ్ ఇక్కడ ఇది కాకుండా కూడా మీకు స్పెసిమెన్స్ కూడా మీకు లైవ్ ఇస్తారు అనమాట. అంటే ఒరిజినల్ స్పెసిమెన్సే ఇస్తారు మీకు. ఇప్పుడు బోన్ ఉంది అనుకోండి, అది ఆర్టిఫిషియల్ కాకుండా రియల్ బోన్ ఇస్తారు అనమాట. సో మీరు రియల్ దాని మీద స్టడీ చేస్తుంటారు. ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు సపోజ్ ఎవరికైనా ఫ్రాక్చర్ అయింది అనుకోండి, అనటమీ రిలేటెడ్ ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్ తీసుకెళ్ళి ఫ్రాక్చర్ పేషెంట్ చూపిస్తారు. ఇది 3D కాకుండా, మేము చెప్పిన అనటమీ టేబుల్, ఈ డిసెక్షన్స్ ఇవన్నీ కాకుండా ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి ప్రాక్టికల్. ఓకే, అంటే షాడోయింగ్ చేస్తున్నట్టే వీళ్ళు. అంతే 3 years కి వాళ్ళు అసలు మొత్తం నేర్చుకుంటారు. అప్పుడు క్లినికల్స్ అప్పుడు చాలా ఈజీ అవుతుంది, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ క్లినికల్స్ కూడా దాదాపు ఒక బ్యాచ్ కి 5 స్టూడెంట్స్ 6 స్టూడెంట్స్. ఇప్పుడు మీకు టైం టేబుల్ మండే టు ఫ్రైడే ఇచ్చామనుకోండి, మీరు ఇంకా నేర్చుకోవాలంటే సాటర్డే సండే కూడా చేసుకోవచ్చు. ఓకే, ఆ ఫెసిలిటీ ఉంది. మీ సబ్జెక్ట్ చాలా పెంచుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. ఓకే, అక్కడ ప్రొఫెసర్స్ చాలా కోఆపరేటివ్ ఉంటారు. సో మరి టాష్కెంట్ మెడికల్ అకాడమీకి ఎవ్రీ సెమిస్టర్ అంటే ఓవరాల్ గా ఒక 28 lakhs విత్ అకామిడేషన్, ఫుడ్ అయిపోతుంది. ఒకేసారి కట్ అవసరం లేదు, ఎవ్రీ ఇయర్ డివిజన్ ఉంటుంది. సో సెమిస్టర్ కి ఎంత ఫీజు ఉంటుంది? ఇక్కడ సెమిస్టర్ కి మీకు ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ కలిపి హార్డ్లీ 2 lakhs వస్తుందండి అంతే. సో వండర్ఫుల్ అండి, అంటే ఇది కూడా అఫోర్డబుల్ గానే ఉంది. అండ్ పైగా క్లినికల్ ఎక్స్పోజర్ అండ్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఉమెన్ కి కూడా సేఫ్టీ. అండ్ ఎంబీబీఎస్ ఎక్కువగా అమ్మాయిలు కూడా అబ్రాడ్ వెళ్ళటానికి కొంచెం ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి డెఫినెట్ గా పేరెంట్స్ ఈ టాష్కెంట్ మెడికల్ అకాడమీని కూడా ఒక ఆప్షన్ గా పెట్టుకోవచ్చు. అండ్ ఇండియాకి దగ్గర, ఢిల్లీ నుంచి 2.5 hours, ఈజీ టు అప్రోచ్. ఏమన్నా పిల్లలు దిగులు పడిన పేరెంట్స్ వెళ్ళి రావచ్చు, హ్యాసిల్ ఫ్రీ వీసా ప్రాసెస్ 3 days లో వచ్చేస్తుంది. ఓకే, సో చాలా చక్కగా వివరించి చెప్పారు ఈ యూనివర్సిటీ గురించి. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్.